ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ దినము దేవుడు మరొక నూతన వాగ్దానంతో మనల్ని ఆశీర్వదిస్తున్నందుకై దేవునికి వందనములు. దేని కాలం నందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ఈ మాటలు ప్రసంగి గ్రంథంలో రాయబడింది. మరి 3వ అధ్యాయము 11వ వచనంలో. అయితే దీనికి మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నం నాకు సమయం కలదు అని చాలా విషయాలు రాశాడు ఆ ప్రసంగి, అంటే మహాజ్ఞాని అయిన సొలొమోను. అయితే చాలా విషయాలు రాసి మనము ప్రతిదానికి కూడా ఒక సమయం ఉన్నది. అయితే ఆ సమయము అదంతా కూడా దేవుడు నియమించి ఉన్నాడు. మన చేతిలో లేదు. మనం ఏం చేయలేము, మనం ఏది కూడా చేయలేము, మనకు అసలు చేత కాదు కూడా. అయితే దేవుని సమయంలోనే సమస్తము జరుగుతాయి. సమస్తము దేని కాలమందు అది చక్కగా నుండినట్లు ఆయన నియమించి ఉన్నాడు అని చెప్పినప్పుడు మనమంతా ఏం ఆలోచిస్తామంటే ఈ సీజన్స్ గురించి ఆలోచిస్తాము. అనేక రకాల సీజన్స్ ఉన్నాయి, ఈ సీజన్స్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని అనుకుంటాం. కానీ మన జీవితాన్ని గురించి మనం ఆలోచించాం. మన జీవితంలో కూడా సీజన్స్ ఉన్నాయి కదా. మన జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, సంతోషం ఉంది, దుఃఖం ఉంది. ప్రతి విధమైన సీజన్ని మనము అనుభవిస్తూ ఉంటాము. మనకు తెలియదు, మనం ఒక్కొక్కసారి గ్రహించము. ఒక సీజన్ అంతా కూడా మనం చాలా దుఃఖకరమైన పరిస్థితులలో ఉంటాం. ఒక సీజన్ అంతా మనం చాలా సంతోషకరమైన స్థితిలో ఉంటాం. ఒక్కొక్క సీజన్లో నిర్వేదంగా అసలు ఒక విధమైన వైరాగ్యంతో ఉంటాం. ఇలా రకరకాల పరిస్థితులలో మనం ఉంటాం. అయితే ఈ పరిస్థితులన్నీ మన చేతిలో ఉన్నాయా అంటే మన చేతిలో లేవు. అయితే మనము ఏదైనా ఒక కష్టకాలం ఉన్నప్పుడు మనం చాలా బాధపడుతూ దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మాకు సహాయం చేయలేదు, దేవుడు మాకు జవాబు ఇవ్వలేదు, దేవుడు మాకేమి చెయ్యడు, దేవుడు ఇలా అలా అని మనం మాట్లాడతాం. కానీ దాని గురించిన మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉన్నది అన్న విషయం మనం మర్చిపోతాము. దానియేలు ప్రార్థన చేసిన ఆ రోజే దేవుని సన్నిధికి ప్రార్థన చేరింది. కానీ ఎందుకని 21 రోజుల వరకు ఆయనకు ఆ జవాబు అందలేదు అంటే, ఆ జవాబు అందకుండా అడ్డుకున్నటువంటి ఒక అధిపతి ఉన్నాడు, పారసీక అధిపతి. అయితే మరి మన జీవితాలలో కూడా ఇలాంటివి ఏమైనా అడ్డంకులు కలుగుతున్నాయేమో, లేకపోతే అది మాత్రమే కాదు, కొన్ని పరిస్థితులు దేవుడే అనుమతిస్తున్నాడేమో, లేకపోతే ఏదైనా ఒక పని జరగాలంటే చాలా సమయం జరుగుతుంది కదా, అవసరమవుతుంది కదా. ఆ అవసరమైనటువంటి ఆ పని చేయడానికి దేవునికి ఎంత సమయం కావాలో మనకు తెలియదు కదా. ఎవరైనా ఒక ఇల్లు కట్టించుకోవాలని మొదలు పెడతారనుకోండి, మొదలు పెట్టిన ఈ మరుసటి రోజే వచ్చి ఇల్లు ఓపెనింగ్ చేసేస్తారా? చేయలేరు కదా. దాని గురించి ఎంత ప్లానింగ్ అవసరం. ఇల్లు కట్టించాలంటే ఎంతెంత పని ఉంటుంది, ఎన్నెన్ని పనులు చేయాలి, ఎంతెంత డబ్బు అవసరం అవుతుంది, ఎంతమంది పనివారు అవసరం అవుతారు. ఒక దినం పనివాళ్ళు వస్తారు, ఒక దినం రారు, లేకపోతే ఒక దినం పని జరుగుతుంది, ఇంకొక దినం పని జరగదు. ఇవాళ పెద్ద వర్షం పడింది కాబట్టి పని ఆగిపోయింది. ఇలా రకరకాల పరిస్థితుల గుండా వెళ్తూ చివరికి ఒక దినాన ఇల్లు కంప్లీట్ అయిందని చెప్పి అప్పుడు మనము ఇల్లు గృహప్రవేశం చేసుకుంటాం. అంటే ఇంత సమయము మరి మనకు పట్టినప్పుడు దేవుడు తన యొక్క పని ఒకటి చేయాలి అంటే ఆ పని అంతటిని కూడా సమకూర్చడానికి దేవునికి ఎంత సమయం కావాలి. ఎస్తేరు ప్రార్థన చేసింది, మొర్దెకై ప్రార్థన చేశాడు, యూదులందరూ ప్రార్థన చేశారు. అయితే వాళ్ళకు ఎంత సమయం పట్టింది? వాళ్ళకు తెలుసా దేవుడు పని చేస్తున్నాడని? వారికి తెలియదు. అయితే ఆ ఎస్తేరు రాణి దేవుని తన రాజు అయినటువంటి ఆ అహష్వేరోషు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పైన జాలి కలిగింది, కటాక్షం కలిగింది. కాబట్టి తన బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఒకవేళ
అతడు దండం చాపకపోతే ఏమవుతుంది? ఆమె చనిపోవాలి, అది రూలు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అక్కడ దేవుని కార్యం జరిగింది. అక్కడ దేవుడు అతని హృదయంలో దయ పుట్టించాడు. కనుక ఆమె రక్షించబడింది. ఆమె తన పని చేయగలిగింది. అంతేకాదు, ఒకవైపు హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు, ఉరికొయ్యను కూడా సిద్ధం చేసుకున్నాడు. అయితే ఆ రాత్రి ఆ రాజుగారికి నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదు? కానీ అది దేవుని ప్రణాళిక. అతనికి నిద్ర పట్టకపోవడం ఒక విషయం అయితే, అతడు ఏం చేశాడు? ఆ నిద్ర పట్టని సమయంలో ఆ రాజులందరూ ఏం చేస్తారంటే, మామూలుగా చక్కగా డాన్సులు వేసి స్త్రీలను పిలిచి ఎంటర్టైన్మెంట్ ఒకటి ఏదైనా ఏర్పాటు చేసుకుంటారు. కానీ అతడు ఆ రోజు అలాగ చేయలేదు. అతడు ఏమనుకున్నాడంటే, ఒక రాజ వివరములు రాసే గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథాన్ని తెప్పించుకుని దాన్ని చదవమని ఆ చదివేవాడికి చెప్పాడు. అయితే ఆ చదివిన వాడు ఒక దినము మొర్దెకై అనే వ్యక్తి ఒక రాజు పైన కుట్ర చేసిన వ్యక్తులను గురించి కనుక్కున్నాడు. వారిని పట్టుకున్నారు, బంధించినారు అని చెప్పినప్పుడు, మరి మొర్దెకైకి ఏమైనా సన్మానం చేశారా అని అడిగినప్పుడు లేదు అని చెప్పాడు. అప్పుడు రాజుగారు వెంటనే ఇతనికి సన్మానం చేయాలని ఆలోచించినాడు. అదే సమయంలో హామాను వచ్చాడు. ఆ రాత్రి సమయంలో ఒక పక్క రాజుకు నిద్ర పట్టలేదు, మరి హామానుకు కూడా నిద్ర పట్టలేదు. ఎందుకంటే అతడేమో మొర్దెకైని చంపాలని ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి నేను వెళ్ళి ఎలాగైనా సరే మొర్దెకై విషయంలో, యూదుల విషయంలో తన ప్రణాళికను ఇంకా కొంచెం బాగా సిద్ధపరచుకోవాలి రాజు దగ్గర అనుకుని వచ్చాడు. అయితే రాజుగారు ఏంటి ఈ టైంలో ఇతడు వచ్చాడు, సరే వచ్చాడు కదా ఇలా రమ్మని అని చెప్పి పిలిచి, మరి ఎవరైనా రాజుగారికి మేలు చేసినప్పుడు వాళ్లకు ఎలాంటి సన్మానం చేయాలి అని అడిగినప్పుడు అతడు అనుకున్నాడు, నన్నే కదా ఆయన సన్మానం చేస్తాడని అనుకుని రాజుగా వస్త్రాలు ధరింపజేయాలా, కిరీటం ధరింపజేయాలా, మరి గుర్రాల మీద ఎక్కించి వీధులలో తిప్పాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పినప్పుడు, అలాగైతే మొర్దెకైకి నువ్వే చెయ్యి ఆ పని అంతా అని చెప్తాడు. అతనికి ఎంత షాక్ అయిపోయి ఉంటుంది కదా, ఎంత ఒకలాంటి నిర్వేదానికి గురైపోయాడు, నిస్పృహకు గురైపోయాడు, నిరాశ పడిపోయాడు. ఇంత చేస్తే నేను నా శత్రువుకు నేనే మరి సన్మానం చేయాల్సి వచ్చిందని దుఃఖంతో చేశాడు ఆ పని. అయితే ఇదంతా ఎందుకు జరిగిందంటారు? ఇంత సినిమాటిక్గా లేదు, ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ ఎవరో రాసినట్టుగా లేదు. అలాగే జరిగింది. ఎస్తేరు జీవితంలో, ఎస్తేరు గ్రంథంలో జరిగినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా, యూదుల జీవితంలో జరిగిన అద్భుత కార్యం అంతా అలాగే జరిగింది. అయితే నిజంగా దేవుడు మన జీవితంలో కూడా అలాగే పని చేస్తాడు. మరి యూదుల నాశనము కాకుండా ఆపబడి మరి హామాను వంశస్థులు నశించబడ్డం అనేది ఒక గొప్ప కార్యము ఎస్తేరు గ్రంథంలో రాయబడింది. మరి ఇలాంటి గొప్ప అద్భుతాలు చేయగలిగింది ఒక్క మన దేవుడే. ఆ దేవాది దేవుని మనం కలిగి ఉన్నాం. నువ్వు ప్రార్థన చేసావా? ఇదిగో ప్రార్థన చేసావు అంటే నువ్వు ఒక విత్తనాన్ని విత్తుతున్నట్లుగా, పొలంలో ఒక వ్యక్తి ఒక విత్తనాన్ని విత్తినట్లుగా. అయితే ఆ విత్తనము పెరిగి ఆ విత్తనం పైకి రావాలంటే లోపల వేళ్ళు ఎంతో స్ట్రాంగ్గా లోపలికి వెళ్ళాలి, మంచిగా నీరు కట్టబడాలి, ఆ తర్వాత అది పైకి ఎదగాలి, చిగురు పెట్టాలి, కొమ్మలు వేయాలి, చక్కగా తగిన కాలంలో తన కాలంలో అది పుష్పించాలి, కాయలు కాయాలి. అది అందరికీ కూడా ఎంతో మేలుకరంగా ఉండాలి. కాబట్టి ఇదంతా జరగాలి అంటే మనం చేయవలసింది ఒకటే ఒక పని, మన ప్రార్థన మాత్రమే. మనం ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా సరే మనము మన కష్టాల గురించి ఆలోచించకుండా మన చింతనంతా కూడా దేవుని పైన వేసి ఆయన పైన మనం ఆధారపడుతూ ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తుంటే మనమేమో మన భారాలు మనమే మోయాలని చాలా దుఃఖపడుతూ ఉంటాము. అలా కాకుండా మన భారాల్ని ఆయన పైన వేయాలి, మన చింతలు ఆయన పైన వేయాలి. మనం ఆయన పైన మాత్రమే ఆధారపడుతూ ఆయన సన్నిధికి ప్రార్థనతో వెళ్ళినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులతో ఆయనకు ప్రార్థనలు సమర్పించినప్పుడు మన ప్రార్థన
విత్తనం అనేది చక్కగా నాటుకుంటుంది, పెరుగుతుంది. దేవుని యొక్క కరెక్ట్ పర్ఫెక్ట్ టైంలో అది పెరుగుతుంది, అది ఫలిస్తుంది. కాబట్టి మనకు ఇంకా కనిపించలేదే, నాకు జవాబు రాలేదు, నాకు ఏమీ ఫలితం కలగడం లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రార్థన అంతా వేస్ట్ అని అనుకోకుండా మనము ప్రార్థన అయితే చేయాలి. దేవుడు తన కార్యం జరిగిస్తాడు, తగిన కాలంలో జరిగిస్తాడు. మనము ఎదురు చూడాలి, కనిపెట్టాలి. ప్రతి ప్రార్థన కూడా వేళ్ళూనుకుంటుంది, దిగులు పడవద్దు. ప్రతి ప్రార్థన కూడా చక్కగా వేళ్ళూనుకుంటుంది, ఫలిస్తుంది, ఒక దినం ఫలిస్తుంది. మనము ఎదురు చూద్దాం. మనము చేయవలసిందల్లా ప్రార్థించడం మన పని. అయితే దేవుడు ఎంతో నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన నిశ్శబ్దంగా పరిపూర్ణంగా పని చేస్తూ ఉన్నాడు. దాని కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడి కృపావార్తను దీవించును గాక. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, కృపామయుడ, నీకు వందనములు, స్తోత్రం నాయన. మా ప్రభా, నీవు అద్భుతాలు ఆశ్చర్యకారములు చేసే దేవుడవు, మా ప్రార్థనలు వినే దేవుడవు, ప్రార్థనలు ఆలకించే దేవుడవు మా తండ్రి దేవా. అలాంటి గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నాము. మేము అనుకుంటాం ప్రభా, చాలాసార్లు మా ఎదుట ఎన్నో సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ మా ప్రార్థన దేవుడు వినడం లేదు, మాకేమీ జరగడం లేదు, మాకు జవాబు రాలేదు అని అనుకుంటున్నామేమో ప్రభా. ఈ ప్రార్థనలలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ఎవరు అలాంటి దిగుల్లో ఉన్నారో, ఎవరు అలాంటి కృంగుదలలో ఉన్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆలస్యం అయిపోయింది అని చాలామంది దిగులు పడుతూ కృంగిపోతూ నాయన, ఎంతోమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ, మా తండ్రి ఎంతోమంది సంతానం కొరకు ఎదురు చూస్తూ, వివాహాల కొరకు ఎదురు చూస్తూ, కుటుంబంలో కలతలు సమసిపోవాలని ఎదురు చూస్తూ ఎంతోమంది నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. అయితే ప్రభా, ప్రతి ప్రార్థన కూడా వేళ్ళు అనుకుంటున్నదని ప్రతి ఒక్కరు గుర్తించేలాగా సహాయం చేయండి. ప్రతిదానికి సమయం కలదు, దేని కాలమందు అది తప్పకుండా నెరవేరుతుంది. దేని కాలమందు అది చక్కగా ఉండనట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. తండ్రి, నీవు శాశ్వతకాల జ్ఞానంను నరుల హృదయంలో పెట్టావు, కానీ తండ్రి మరి నీ యొక్క క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి మాకు చేత కాదు. కానీ మేము నీ పైన నమ్మకం ఉంచితే చాలు. విశ్వాసం అనేది నిరీక్షించడానికి దానికి అదృశ్యమైన ఉన్నవనడానికి రుజువుగా ఉన్నది కదా మా ప్రభా. మరి ఆ నిరీక్షణను మేము కలిగి తప్పకుండా నువ్వు చూపిస్తావు రుజువు అని, ఒక అదృశ్యమైనది ఉన్నది అనడానికి ప్రభా, మేము దాన్ని రుజువుగా ఆ విశ్వాసమును కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా ప్రభా, మేము ప్రతి ఒక్కరము ఎన్నో సమస్యలలో ఉన్నాం, ప్రతి ఒక్కరము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలన్నీ విత్తబడి ఉన్నాయి. అయితే ఆ ప్రార్థనలన్నీ కూడా వేళ్ళు అనుకుంటున్నాయని మేము విశ్వాసంతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మాకున్నటువంటి ఆ అపనమ్మకాన్ని తొలగించండి, అవిశ్వాసంను తొలగించండి. మేము ప్రభా నమ్మకంతో, విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థించడానికి, ఎడతెగక ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయం చేయండి. ఎప్పుడైతే మేము కష్టంలో ఉంటామో, ఎప్పుడైతే సమస్యలలో ఉంటామో, ఆ సమయంలోనే అపవాది మాలోకి అవిశ్వాసంను తీసుకొని వస్తాడు. కాబట్టి మేము కృంగుదలకు గురి అవుతుంటాం ప్రభా. మరి అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తండి. మేము ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు చేశావని నమ్మి విశ్వాసంతో నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మడానికి మాకు సహాయం చేయండి. మా కంటికి కనిపించకపోయినా సరే అది జరిగిందని విశ్వసించినప్పుడు అది ఒక దినం జరుగుతుంది, అది తప్పకుండా మా ఎదుటికి వస్తుంది. ఆ విశ్వాసాన్ని మేము కలిగి తండ్రి నీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయండి. దేవా ప్రభా, మరి ఈ దినమంతయు మా పనులలో తోడుగా ఉండి మమ్మల్ని జయప్రదంగా నడిపించండి. మా పనులన్నింటిలో మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి. మాట తీరు తలంపులన్నీ నీ ఆధీనంలో ఉంచుకోనండి. నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోనండి. విద్యార్థులందరినీ దీవించి వారు చక్కగా చదువుకున్నట్లుగా మంచి ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి తండ్రి ప్రభా. ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారికి అందరికీ ఉద్యోగాలు దయచేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి తప్పక సంతానం అనుగ్రహించండి నాయన. మా ప్రభా, వివాహం కుదిర్చండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఎవరైతే ప్రభా కుటుంబాలలో కలతలు కలిగి ఉన్నారో
ఆ కలతలన్నీ తీసివేసి నిజమైన సంతోషము సమాధానము ఆ ఇంట్లో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. వేదనకరమైన స్థితిలో క్రిటికల్ కండిషన్స్లో ఎంతమంది ఉన్నారో, ఐసీయూలలో మరి వెంటిలేటర్ పై ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కరుణించండి. మా తండ్రి దినం సర్జరీ గుండా వెళ్తున్న వారికి కావలసిన శక్తిని బలంను అనుభవించి క్షేమంగా ఆ సర్జరీ నుంచి బయటకు తీసుకురండి. మా ప్రభా నాయన తండ్రి, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా భయంకరమైన వ్యాధులన్నిటి నుంచి విడుదల, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, లంగ్స్లో ప్రాబ్లమ్స్, గుండె సంబంధిత వ్యాధులు, మైగ్రేన్ తలనొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, ప్రతి వ్యాధిని కూడా యేసునామములో తొలగించి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి. వారి హృదయాలను మీరు తాకండి, మనోనేత్రాలను తెరవండి ప్రభా. వారిని అంగీకరించినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. వ్యసనములకు గురైన వారికి తండ్రి మరి ప్రభా, మీరు దయగలిగిన దేవుడు. ఆ వ్యసనముల నుంచి వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి కనికరించమని వేడుకొంచున్నాము ప్రభా. రాకడ చాలా దగ్గరలో ఉన్నది. మేమంతా కూడా సిద్ధంగా ఉండేటకు సహాయం చేయండి. ఏ విధంగా కూడా నాయన మేము నిర్లక్ష్యం చేయకుండా సిద్ధపాటును కలిగి అనేకుల కొరకు ప్రార్థించే హృదయం మాకు అనుగ్రహించండి దేవా. మరి ప్రపంచమంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎవరెవరైతే నాయన కష్టాలలో ఉన్నారో, అనేక సమస్యలు, న్యాయపరమైన సమస్యలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు ఉన్నాయి తండ్రి, వాళ్ళందరినీ కూడా కనికరించి న్యాయం జరిగించండి ప్రభా. మరి తండ్రి, ఎంతోమంది ఉద్యోగ స్థలాలలో అన్యాయాలకు గురవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు ప్రభా. మరి అలాంటి వారిని కూడా మీరు కనికరించి తండ్రి ఆ పరిస్థితులన్నీ మార్చివేయండి ప్రభా. మీరు సమస్తం చేయగలరు, మీకు సాధ్యమైనది ఏదీ లేదు నైనా. అధికారుల మనసులను మార్చగలరు, కొలీగ్స్ మనసులను మార్చగలరు, పరిస్థితులు మార్చగలరు, సమస్తం చేయగలరు నాయన. మా ప్రభా, నీ బిడ్డల కొరకు మీరు ఏదైనా చేస్తారు, మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన, కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, అన్యాయాలు జరుగుతున్నాయి, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి ప్రభా. మా తండ్రి దేవ, మరి నీవు అద్భుతాలు చేయగలిగిన దేవుడవు తండ్రి, ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడవు తండ్రి. నీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. ధైర్యం అనుగ్రహించండి మాకు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే కృపను దయచేయండి. అపవాదిని ఎదిరించడానికి సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. వారిపై ముఖ కాంతిని ప్రకాశింపజేసి తండ్రి వారికి సంతోషము, సమాధానము అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరికి ఏ అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.